మేదాంత అని ఒక హాస్పిటల్ అండి. ఇది ఢిల్లీలో ఉంటుంది. నిన్న రాత్రి మీకు ఇద్దరు ప్రముఖులు ఈ హాస్పిటల్కి వస్తున్నారు. 12 తరువాత అంటే ప్రపంచము నిద్రపోతున్న వేళ మీకు జేపీ నడ్డా అనబడే ఒక నాయకుడు, అలాగే జితేందర్ సింగ్, సో వీళ్ళు ఈ హాస్పిటల్కి వస్తున్నారు. మీకు మీడియాకు కానీ మీకు ఎవరికి కూడా ఎటువంటి సమాచారము లేదు. మరి ఈ హాస్పిటల్లో ఎవరు ఉన్నారు అంటే సోనం వాంగ్చుక్. సో ఈయన ఒక హంగ్రీ స్ట్రైక్ అనేది చేస్తున్నాడు. ఎందుకు? నీట్ మూమెంట్. ఎటు వచ్చి ఇది వైలెంట్గా ఉండకూడదు, ప్రశాంతంగా మీకు ఈ పోరాటము జరగాలి అని వాంగ్చుక్ అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇతన్ని వీళ్ళు మెల్లగా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఈ హాస్పిటల్ నాకు ఒక నార్త్ కొరియా లాగా ఉంది, నరకము లాగా ఉంది, నాకు ఎటువంటి స్వతంత్రము లేదు, ఇన్ని ఈయన మాట్లాడాడు. సో ఇప్పుడు జేపీ నడ్డా ఈయన వెళ్ళాడు, ఈయనతో పాటు జితేందర్ సింగ్ లోపలికి వెళ్ళారు. వీళ్ళు ఏం మాట్లాడారో తెలియదండి. 10 నిమిషాల తరువాత సోనం వాంగ్చుక్ నేను ఈ నిరాహార దీక్షను విరమిస్తున్నాను, ఇమీడియట్గా నేను కాల్ ఆఫ్ చేస్తున్నాను అని చెప్పడంతో వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ వీళ్ళు మోదీని ఎదుర్కొంటున్నారండి. మోదీని ఎదుర్కోవడము అంటే ఇవాళ ప్రపంచ నాయకులు వీళ్ళందరినీ అడగండి ఎలా ఉంటుందో వ్యవహారం. అంటే 2017లో డోక్లామ్ స్టాండ్ ఆఫ్, చైనా వాడిని డైరెక్ట్గా ఎదిరించడము నుంచి తరువాత మీరు పుల్వామా దాడులు, మీకు కోవిడ్-19, చైనా వాడితో స్టాండ్ ఆఫ్, రష్యన్ యుద్ధము, రష్యన్ ఆయిల్స్, మనపై వేసిన టారిఫ్స్ అంటే డొనాల్డ్ ట్రంప్ని ఎదురిస్తున్న విధానం, ఇన్ని రకాల పులి మీద స్వారీ చేయడము, ఫైనల్గా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ దాకా వ్యవహారం చూసారో అనుకోండి. మీకు జియోపాలిటిక్స్ని ఎలా ఆడాలో వీళ్లకు మించి ఎవరికైనా తెలుస్తుందా? మీకు 10 నిమిషాలలో సోనం వాంగ్చుక్ నేను ఈ ఫాస్టింగ్ని ఆపేస్తున్నాను అంటే మీకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క అధ్యక్షుడు, ఫౌండర్ అభిజిత్ అలా ఎలా ఆపుతావు? పర్మిషన్ తీసుకోవాలి కదా. అంటే మనము డబ్బు తీసుకున్నాం, విదేశీయులు మనకి డబ్బులు ఇచ్చారు కదా. ఇలా సడన్గా రాత్రికి రాత్రి నేను ఇలాగా ఈ ఫాస్టింగ్ని ఆపేస్తున్నా అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. అంటే వాళ్ళకి గొడవలండి. కలిసి దేశం పైన ఒక కుట్ర పన్నుదాము అనుకున్నారు. ఇవాళ పరిస్థితి ఏమిటండి? వీళ్ళు ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు. ఒక బర్గర్ బాయ్ ఎప్పుడు బర్గర్ తింటూ ఉంటాడు, ఈ బొద్దింకల పార్టీకి సంబంధించిన వాడు అభిజిత్ దాప్కేని నీ అసలు రంగు బయట పెడతాను, ఏమనుకుంటున్నావు, అంతా నీ ఇష్టమేనా? చూడండి ఒక రోజులో మొత్తము వ్యవహారం ఎలా మారిపోయింది. ఇంకా ఇంతకు మించి ట్విస్ట్ ఏంటో చెప్పమంటారా? వందే మాతరం బిల్ నిన్నటికి నిన్న ప్రవేశపెట్టారు. ఇప్పుడు దీని ప్రకారము ఎవరైనా భరతమాతను అవమానిస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 కోట్లకు పైగా ఫైన్ పడుతుంది. సో మరి వేశారు కదండి. ఏమన్నారండి? మీరందరూ భరతమాత బిడ్డలా? అయితే ఆ భరతమాత తండ్రి ఎవడు, భర్త ఎవడండి చెప్పండి అని కుర్రాళ్ళు వీళ్ళు అడిగారు. సో ఈరోజు ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారో చెప్పనా? నిన్న మాట్లాడాను, ఆ వీడియోలు కూడా మీకు చూపించాను. ఎంత దరిద్రమైన వీడియోలో చూడండి. భరతమాత బొమ్మను వేసి దానిపైన ఈ దరిద్రము వీళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు ఏ బస్తీల్లో ఉంటారు, వీళ్ళు ఏ కాలనీలో దాక్కొని ఉంటారు, పోలీసులు వెళుతున్నారు. ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఇప్పుడు ఇమీడియట్గా తల్లిదండ్రులు వస్తారు కదా, మా బాబు మా పాప అని ఏడుస్తారు కదా. చూడు నీ కుమారుడు చేసిన ఘనకార్యం చూడు, ఇది వీడు చేశాడు. ఇవాళ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో అంతా వైరల్గా ఈ వీడియో సర్క్యులేట్ అవుతుంది. వీడు ఎంత చదువుకున్నాడు, వీడికి నీటికి ఏమిటి సంబంధం? అక్కడ ఏదో పిజ్జాలు ఇస్తున్నారు, బిర్యానీలు ఇస్తున్నారని వెళ్ళి ఈ దరిద్రం అంతా వీడు చేశాడు. కాబట్టి ఇప్పుడు వీడిని అరెస్ట్ చేసి మేము జైల్లో పెడతాం. వీడు వస్తాడా రాడా నోబడీ నోస్. మీరు మాత్రం ఏడవకండి, ఎందుకంటే ఏడవలసిన అవసరమే లేదు. మేము చెప్పాము, అనౌన్స్మెంట్ చేసాము. ఇది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అన్నప్పుడు వాళ్ళే ఉండాలి.
ఒక 2000 మంది కూడా రాలేదండి. వచ్చిన వాళ్ళందరి అల్లరి మూకలు రౌడీ షీటర్స్ అన్నప్పుడు వీళ్ళకి మీరు పూల దండలు వేసి సన్మానిస్తారా? తీసుకువెళ్ళి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో అలాగే ఇస్తాము అని ఢిల్లీ పోలీసులు లిటరల్గా వీళ్ళందరినీ పికప్ చేసి తీసుకెళ్తున్నారండి. అప్పుడే మనశ్శాంతి మనకు. లేకపోతే ఆ దరిద్రాన్ని చూసి ఆ అమ్మాయిల బ్యానర్లు పట్టుకొని ఇదానండి భారత్, ఇదా మన రాజధాని, ఇక్కడ వీళ్ళు చేసే పనులు, దీన్ని చూస్తూ ఊరుకుంటారా? ఎక్కడ కొట్టాలో మోదీ కరెక్ట్గా కొట్టాడు. ఇక పార్లమెంటులో వీళ్ళెవరూ మాట్లాడడానికే లేదు. ముందు ఆ ధర్మేందర్ ప్రధాన్ని రిజైన్ చెయ్యమనండి అన్నారు. సరే చేస్తాడు, చెయ్యడానికి ముందు డిబేట్ తీసుకురండి. ఈ పేపర్ లీక్ అయ్యింది అన్నారు కదా, డిబేట్ చేద్దాం, పార్లమెంటులో మాట్లాడదాం, ఆధారాలు తీసుకువద్దాం. ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగిందో, ఎలాంటి పేపర్ లీకులు జరిగాయో, ఎవరెవరు ఎంతెంత సంపాదించారో ముందు పార్లమెంటులో చెప్పాలి. ఇది మోదీ డిమాండ్ అండి. రియల్గా మనం డిబేట్ చేద్దాం. డిబేట్ చేసిన తరువాత ధర్మేందర్ ప్రధాన్ మీకు రిజైన్ చేస్తాడు. ఓకేనా అంటే కాంగ్రెస్ నో డిబేట్. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి కేసులు వందలలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే విశాఖపట్నంలో ఒక స్కూల్ అండి, మీరు నమ్మరు, ఒక స్కూల్, అక్కడ వాళ్ళ పాప టాప్ మార్క్స్ రావాలి అని వాళ్ళ నాన్న చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. వీళ్ళు ఏం చేశారో చెప్పమంటారా? నేరుగా వాళ్ళ గూండాలను పంపించి ఆ స్కూల్ ఆవరణలో వీళ్ళను ఉంచి ఆ అమ్మాయికి పుస్తకము ఇచ్చి, నువ్వు రాసుకో అమ్మ, పూర్తిగా ఫిలప్ చేయి, ఇక్కడ 3 గంటలు టైమింగ్స్ ఏమీ లేవు, నీ ఇష్టం, నువ్వు ఎలా చూసి రాస్తావో రాయి. ఇలా బెదిరించి భయపెట్టి ఆ అమ్మాయికి ఎక్కువ మార్కులు వచ్చేలా. అందుకే మిత్రులు అడుగుతారు, ప్రేమ్ గారు ఏ డిప్లొమా అయితే బాగుంటుంది, సో ఎలా చేస్తే మంచి ఉద్యోగం దొరుకుతుంది. నేనేం మాట్లాడు, నాకు ఈ సిస్టమ్స్ మీద పెద్ద నమ్మకాలు లేవండి. మీరు మీ పిల్లలకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దానిని మీరు వాళ్ళకి నేర్పించండి. అందులో వాళ్ళు నిష్ణాతులు అయ్యేలా చెయ్యండి. వాళ్ళు జీవితంలో ఛాంపియన్ లాగా బతుకుతారు. ఇదైతే నేను నమ్ముతాను. కాబట్టి పరీక్షలు, వాళ్ళ టాలెంట్, మార్కులు, ప్లేస్మెంట్స్, వీటి మీద నాకు పెద్ద నమ్మకాలు లేవు. సో అలాంటప్పుడు ఇంతకుముందు ఎన్నిసార్లు ఇలాంటి పేపర్ లీక్ అయ్యింది. సో వీళ్ళు చెప్తున్న నీట్ పేపర్ లీక్, ఒక చట్టమే ఉంది కదండి, యాంటీ పేపర్ లీక్ యాక్ట్ అని అంటారు. ఇదే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇక మీదట ఇలాంటివి అంటే ఎవరైనా కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఇట్లాగా డబ్బులు ఇచ్చి ఇలాగ ఈ క్వశ్చన్ పేపర్ను కొనే ప్రయత్నాలు చేస్తే మీకు చాలా పెద్ద లెవెల్లో వాళ్లకు శిక్ష పడుతుంది. ఎంతలా పడుతుందంటే వాళ్ళు బయటికే రాలేరు. సో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి మోదీ పార్లమెంట్లో చెప్తున్నారు, నేను విద్యార్థులకు చెప్తున్నాను, ఇక మీదట నేను ఉండగా ఇలాంటి పరిస్థితి ఉండదు, కఠిన శిక్ష పడుతుంది. మీరు మీ బాధ్యతగా ఎలా చదువుకోవాలో, ఎంత కష్టపడాలో అలా కష్టపడి మీరు పరీక్షలు రాయండి, మీరు ప్రయోజకులు అవ్వండి. ఇక ఇలాంటి సమస్యలు అనేవి ఉండవు. ఎవరైనా ప్రయత్నాలు చేస్తే కఠిన శిక్ష విధిస్తామని చెప్పి మొత్తానికి ఒక ఫుల్ స్టాప్ అండి. అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. ముందు మీకు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్లకు సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఇప్పుడు వాంగ్చుక్ ఏమంటున్నాడు, ఇది అయిన వెంటనే నేను డిశ్చార్జ్ అయి నా లడాఖ్కి వెళ్ళిపోతాను, వీళ్ళ పోరాటాలకి నాకు సంబంధమే లేదు, నేను ఫాస్టింగ్ చేశాను అంటే ఆ విధానం వేరు. ఇప్పుడు వీళ్ళ పోరాటాలు హింస, కొట్టుకుంటున్నారు, ఎవరెవరినో తీసుకొస్తున్నారు, ఇది నాకు ఇష్టము లేదు అంటే వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇతను పూర్తిగా మోదీ వైపు వచ్చేసాడు, వీళ్ళు అతని కొనేసరి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి మీరు కొన్నారు కదా. ఇప్పుడు మీలాంటి మీ వయసుకు మీరు ఇంత ఆలోచించగలిగితే వీళ్ళు ఎన్నెన్ని చూసుంటారు, ఎన్నెన్ని వ్యవహారాలు, దేశము అంటే మామూలా, ఎన్ని సమస్యలు, డొనాల్డ్ ట్రంప్ లాంటి దుర్మార్గులు ఉంటున్నాయి ప్రపంచంలో, మీరు ఎలా ప్రవర్తించాల్సి వస్తుంది, దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి. అలాంటప్పుడు ఈ బొద్దింకల హడావిడి ఎంత, మీ యొక్క ఈ పోరాటాలు ఎంత, తొక్కేస్తే ఏమైపోతారు, అదే వీళ్ళు చేసి చూపించారు. మరి ఇన్ని మాట్లాడినప్పుడు మోదీ లాంటి ఒక వ్యక్తితో పెట్టుకుంటే ఏం జరుగుతుంది, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.